నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరు అంటారు. ఇది నగ్న సత్యం. ఎందుకు చెప్తున్నామంటే మచిలీపట్నంలోనే శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఓ పాపకి అమ్మఒడి, ఏదైతే అప్పట్లో అమ్మఒడి, ఇప్పుడైతే తల్లికి వందనం. అయితే ఈ అమ్మఒడి ఎంటర్ చేసేటప్పుడే టీచర్ ఏం చేశారంటే, ఆ టీచర్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉండగా ఎవరైతే ప్రశ్నించారనుకుంటారో వాళ్ళ పిల్లల యొక్క డేటాను కూడా ఈ తల్లి యొక్క, అంటే ఈ టీచర్ యొక్క అకౌంట్లోకి ఆమెను ఎంట్రీ చేశారు. సరే, ఆమెను తప్పిదమా లేకపోతే స్కూల్ యాజమాన్యం తప్పిదమా అనేది స్కూల్ వాళ్ళు తేల్చాల్సి ఉంది. కానీ వాళ్ళు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం ఎప్పటికి తెలుసుకున్నారు వీళ్ళు? కనీసం ఎప్పటికప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మా పిల్లకి పడట్లేదంటే మాకేదన్నా లోపం ఉందేమో, లేదంటే ఈ మధ్య కరెంటు బిల్ ఎక్కువ వస్తే కట్ చేస్తారు, లేకపోతే ఇంకేదన్నా కారు ఉంటే కట్ చేస్తున్నారు కదా, ఆ విధంగా మాకేమైనా కట్ చేస్తారేమో అని వీళ్ళు అనుకున్నారు తప్ప వీళ్ళ డబ్బులు పడుతున్నాయి, అది వేరే వాళ్ళ అకౌంట్లో పడుతుంది వీళ్ళు తెలుసుకోలేపారు. ఎలా తెలుస్తుంది? మొబైల్ నెంబర్ వాళ్ళది వేరే వాళ్ళు ఇచ్చుకున్నారు, ఆధార్ నెంబర్ ఏమో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చుకున్నారు, వాళ్ళ పిల్లలుగా వీళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు అనమాట. తల్లిదండ్రులు తెలియకుండానే ఇంకో పిల్లని అడాప్ట్ చేసేసుకున్నారు వాళ్ళు. ఇది మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఈ విషయం వెలుగు చూస్తే, దీని ఆధారంగా చేసుకుంటే కనుక రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆ పాప డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. పాప డీటెయిల్స్ వచ్చేసి, పాట్నాల హిమశ్రీ లక్ష్మి, తల్లి పేరు వచ్చేసి పాట్నాల శివజ్యోతి. ఈ శివజ్యోతి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఒకప్పుడు వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచరు, ప్రస్తుతం వేరే స్కూల్లో పనిచేస్తున్నారు. ఈ పాప డీటెయిల్స్ చూస్తే ఎలిజిబుల్, పేమెంట్ ప్రాసెస్డ్, అంటే పేమెంట్ వచ్చేసింది. అకౌంట్ మొబైల్ నెంబర్ కూడా ఆ టీచర్ ఎవరైతే ఎంటర్ చేస్తారో డేటా ఎంటర్ చేసిన టీచరే వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చుకున్నారు. అలాగే ఎవరిది బెనిఫిషరీ పాట్నాల హిమశ్రీ లక్ష్మి. ఈ హిమశ్రీ లక్ష్మి తల్లిదండ్రులు వేరు. ఈ శివజ్యోతికి సంబంధించిన పిల్లలు వచ్చేసి, ఆమెకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు, యోజిత లక్ష్మి, సహస్ర. పేజ్ చేంజ్. పాట్నాల హిమశ్రీ లక్ష్మి, ఇది పాట్నాల శివజ్యోతి. అంటే ఇది ఒక పాట్నాల యోజితేశ్వర లక్ష్మి, తల్లి పేరు పాట్నాల పావని శివజ్యోతి. అలాగే పాట్నాల సహస్ర నాగ సత్య శ్రీవల్లి, తల్లి పేరు పాట్నాల శివజ్యోతి. వీళ్ళిద్దరే వాళ్ళ పిల్లలు. ఈ పిల్ల డేటా కూడా వాళ్ళు ఎంటర్ చేసేసుకున్నారు. అంటే ఈ అమౌంట్ కూడా ఆమెకే పడింది. మీకు ఇక్కడ చూడండి, పాట్నాల హిమశ్రీ లక్ష్మి, తనకి 13,000 రూపాయలు అకౌంట్లో జమ అయింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటారు, నేను డబ్బులు ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో. అంటే గవర్నమెంట్ ఆమెకి వేసిందంట, నేను తప్పు డేటా ఎంటర్ చేశాను, దానివల్ల మాకు పడిపోయినాయి, పొరపాటు అయింది, లేదు ఇలాంటి పొరపాటు జరగదని కాదు. ఇక్కడ జరిగింది చూసుకోవాల్సింది ఏంటంటే, ఈమె ప్రభుత్వాన్ని మోసం చేసింది, తల్లిదండ్రులు కాదు ఇక్కడ మోసం చేసింది. ఏమన్నా ఈ హిమశ్రీ లక్ష్మి ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీ, వీళ్ళ తల్లిదండ్రులు కాదు ఏమో మోసం చేసింది టీచరు, ప్రభుత్వాన్ని మోసం చేసింది. ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని తన అకౌంట్లోకి మలుచుకుంది. మరి ఈమె మీద చర్యలు తీసుకోవాలా వద్దా? ఎందుకు ఆలోచిస్తున్నారు? డిఈఓ దగ్గరికి వెళ్తే మేము మాట్లాడతాం అంటారు, ఎంఈఓ దగ్గరికి వెళ్తే మేము చూస్తామండి అంటారు. అసలు పాట్నాల ఈ శివజ్యోతి ఎవరైతే ఉన్నారో టీచరు,
ఈమెతో పాటుగా డిఈఓ మీద అలాగే ఎంఈఓ మీద కూడా కేసులు కట్టాలి. ఎందుకు? వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి. ఈయన మన పాట్నాల హిమశ్రీ లక్ష్మి వాళ్ళ పేరెంట్ తోటి ఒకసారి మాట్లాడదాం. తన మాటల్లో తను ఏం చెప్తారు చూద్దాం. ఒకసారి తను ఫోన్ చేద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, నేను అమరావతి న్యూస్ నుంచి చేస్తున్నాను. చెప్పండి సార్. యుగంధర్ గారండి మాట్లాడేది. యుగంధర్ గారిని. సార్, హిమశ్రీ లక్ష్మి మీ పాపేనండి? మా పాప సార్. మీ పాపకి ఈ తల్లికి వందనం తర్వాత అమ్మఒడి లాంటి పడలేదని చెప్పేసి మనకి కంప్లైంట్ వచ్చింది. తర్వాత దానికి సంబంధించిన డేటా కూడా మన దగ్గరికి వచ్చింది. అవును సార్. ఈ విషయం మీద మీ వివరణ తీసుకుందామని ఫోన్ చేశాం సార్. ఏం జరిగింది సార్ అసలు? ఇది స్కూల్కి వెళ్ళి అడిగి మామూలుగా సచివాలయానికి వెళ్ళాను సార్. 2 times అప్లై చేసాం. అప్లై చేస్తే అమ్మఒడి పర్లేదు. ఓకే. పడపోతే 3rd time కూడా ఎందుకు పర్లేదు అని ప్రాబ్లం రెక్టిఫై చేద్దామని సచివాలయానికి వెళ్ళాను సార్. సచివాలయానికి వెళ్తే మా వైఫ్ ఆధార్ నెంబర్ కొడితే అమౌంట్ పర్లేదు, చూపించట్లేదు. మా వైఫ్ మా అమ్మాయి ఆధార్ నెంబర్ కొడితే అమౌంట్ పడినట్టు చూపిస్తుంది. ఏ పర్సన్ కి పడింది అంటే పావని శివజ్యోతి పర్సన్ కి అంటే అమౌంట్ పడింది. పాప తల్లి యొక్క డీటెయిల్స్ కొడితేనేమో అమౌంట్ పడలేదని చూపిస్తుంది. అవును. పాప పేరు పాప డేటా కొడితేనేమో అమౌంట్ జమ అయినట్టు చూపిస్తుంది. అవును సార్. అది ఎవరి పేరున అయిందండి? అది పట్నాల పావని శివజ్యోతి పేరు మీద పడింది సార్. ఆమె ఏం చేస్తారండి? ఆమె టీచర్ గా చేస్తారు సార్. ఏ స్కూల్లో ఉన్నారు ప్రస్తుతానికి? ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ లో చేస్తున్నారు సార్. అంతకుముందు ఏ స్కూల్లో ఉండారండి? అంతకుముందు వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేసేవారు సార్, బృందావన్ పక్కన. ఇప్పుడు ఇదంతా కూడా మీరు ఎప్పుడు గుర్తించారండి? ఇది పాప ఆధార్ కార్డు కొట్టినప్పుడు అమౌంట్ పలానా పర్సన్ పేరు మీద పడిందని తెలిసినప్పుడు వెళ్ళి ఆ పర్సన్ వెళ్ళి అడిగాం సార్. ఓకే. వెళ్ళి అడిగితే ఆ పర్సన్ ఏమంటారు, మీ హిమశ్రీ లక్ష్మి మీ లాంటి పర్సన్స్ వేరే వాళ్ళు కూడా వస్తారు, ఆ డబ్బులు కూడా మాయ అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చాము, అది ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ ప్రాబ్లం మా పేరు మారిస్తేనే డబ్బులు అమౌంట్ ఇస్తామన్నారు సార్. ఓకే. దీని మీద అధికారులు ఎవరన్నా కలిసారండి మీరు? డిఓ ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఓ ఆఫీస్ మేడం ఏమో స్కూల్ పంపించారు, లిటిల్ ఫ్లవర్ లీడర్ స్కూల్ కి పంపించారు. ఓకే. సార్ ఏమో 2 రోజుల్లో చెప్తానన్నారు. 1 week అయినా సరే సరిగ్గా చెప్పలేదు అసలు. ఆ పర్సన్ కి ఫోన్ చేస్తేనేమో ఆ పర్సన్ కి ఏమో డబ్బులు సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. తనే సచివాలయంలో డబ్బులు కడతానంది. డబ్బులు కడతా అంది. 2 times మా వైఫ్ వెళ్ళి అడిగితే డబ్బులు ఇంకా ఇవ్వలేదండి అన్నారు. ఇంకా ఎందుకు ఇస్తారు? ఆమె అకౌంట్ పడి మీకు ఎందుకు ఇస్తారు? ఇవ్వదుగా. అవును సార్. మీకు ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కదా సార్. మా పాప ఆధార్ నంబర్ కొడితే పలానా పర్సన్ పేరు మీద అమౌంట్ పడిన క్లారిటీగా క్లియర్ గా ఉన్నాయి కదా. అవునవును, అవును చూసాను, మేము అన్ని వెరిఫై చేశాను. అది మామూలుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వాలి అసలు. స్పందనలో కూడా పెట్టాం. అసలు స్పందనలో పెడితే ఏం పట్టించుకోలే, ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు అసలు. ఓకేనండి, మేము మాట్లాడతాం ఒకసారి దీని మీద. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచిదండి. ఇది పరిస్థితి. అంటే అమ్మఒడులు కానీ తల్లికి వందనం కానీ టీచర్లు వాళ్ళ చేతి అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన డేటా ఎంటర్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవి అంటే ఎవరైతే ప్రశ్నించకుండా ఉంటారో, ఎవరైతే ఎదురు తిరగకుండా ఉంటారో, ఎవరైతే నోరు లేని వాళ్ళు ఉంటారో వీళ్ళ డబ్బులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ అకౌంట్లోకి మార్చుకుంటున్నారు అని చెప్పేసి ఈ ఉదంతంతో మనకు అర్థం అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఓన్లీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వెలుగు చూసిన ఉదంతం మాత్రమే. కానీ దీన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లల యొక్క ఆధార్ నెంబరు, అంతమంది పిల్లల యొక్క తల్లిదండ్రుల నెంబర్లు కూడా రీవెరిఫికేషన్ చేస్తే ఇంకా చాలా కేసులు బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించి వీటి మీద అంటే ఎక్కడైతే మిస్యూజ్ జరుగుతుందో, ఈ మిస్యూజ్ జరగటం, ప్రభుత్వాన్ని మోసగించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టాలి. అలాగే బాధితురాలు ఎవరైతే ఈ అమౌంట్ రాకోకుండా ఆగిపోయిందో వాళ్ళకి తక్షణమే ఈ అమౌంట్ అందజేయాలని చెప్పి కోరుచున్నాం. థ్యాంక్ యూ.